మరణాత అనుదినమన్నా అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతి ఉదయకాల సమయం అందే మీకు అందించడం నాకెంతో సంతోషం. తన వాక్య జ్ఞానాన్ని నాకు అందించుచున్న దేవాది దేవునికి మహిమ కలుగును కాక. మాత్రమే కాదు, ఈ వాక్యాన్ని వీడియో రూపంలో సిద్ధపరచగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ ఈ సోషల్ మీడియా రంగంలో యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి అనేక సోషల్ మీడియా ఛానల్స్లో మనల్ని ఎంతో ఆదరాభిమానాన్ని కలగజేస్తున్న శ్రోతలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు, లైక్ చేయని వారు వంటి కార్యక్రమాలను మీరు జరిగించి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం. ఈరోజు ప్రభు సన్నిధానం నందు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 4వ వచనం. ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంతగా బిగ్గరగా ఏడ్చింది. అలాగే యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చును. నిత్య సంతోషమును వారి తలల మీద ఉండును. వారి సంతోషానందము గలవారగుతును. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. చదవబడిన వాక్యాన్ని మనం ఒక పర్యాయము ఆగి ఆలోచిస్తే, దావీదు జీవితంలో జరిగిన ఒక సంఘటన, ఏడవడానికి కూడా శక్తి లేనంతగా తను ఏడ్చి ఇక ఆ శక్తిని తను కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే యెషయా గ్రంథం 51వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఇక్కడ భక్తునికి దుఃఖము, నిట్టూర్పు వంటి వాటిని దేవుడు తొలగిస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఈ దుఃఖము, నిట్టూర్పు ఉన్నవారు సంతోష గానముతో ఇక దేవుని సన్నిధానమందు వారు ఆనందిస్తారని, కారణం ఏంటంటే దేవుడే వారిని విమోచిస్తున్నాడనే మాట మనం చూస్తాం. ఈ పాటికే మనం సబ్ టైటిల్స్లో లేదా తమ్మునైల్లో మీరు చూసుంటారు. కన్నీటి యొక్క ఆఖరి దశ ఏమిటది? ఏడవడానికి కూడా ఓపిక లేని దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి తర్వాత ఏం చేశాడు అంటే నిట్టూర్పు విడిచాడు లేదా మూలిగాడు. కన్నీటి యొక్క ఆఖరి దశ నిట్టూర్పు లేదా మూలుగుట. భక్తుని జీవితంలో దేవుడు అంటున్నాడు కదా, నీ దుఃఖము, నీ నిట్టూర్పు, నీ మూలుగలను నేను తొలగించబోతున్నాను. ఎలా? నేను నిన్ను విమోచించబోతున్నాను. ఇప్పుడు మేము దేవుని పెట్టారా? అనేక పర్యాయములు భక్తుల జీవితంలో మనందరికీ కన్నీరు బాగా తెలుసు. దుఃఖము, ఆ దుఃఖము, కన్నీటికి దేవుడు కార్యం చేయగా ఓదార్పు అనేది మనం పొందుతాం. కానీ బైబిల్ గ్రంథములో కొంతమంది జీవితాల్లో కన్నీరు దాటి, ఓదార్పు లేక, నిట్టూర్పు విడిచి ఇక నిట్టూర్పు కూడా దాటి మూలిగే స్థాయికి చేరబడిన ఆఖరి దశ మూలుగుట. అసలు పరిశుద్ధ గ్రంథములో మనము ఆలోచించేస్తే మూలిగే అంత కష్టం నీకేమొచ్చింది అని మనలో మనం స్వకీయ పరీక్ష చేసుకోగలిగితే రండి బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఈరోజు ఎవరి జీవితంలో దేవుడు విమోచన చేసి వారి నోట సంగీత నాదములు పలికించేటట్లుగా, సాక్షి జీవితం కలిగేటట్లుగా చేస్తాడో అట్టి వారి మూలుగులు కలగ కారణాన్ని తెలుసుకొని నా జీవితంలో, నీ జీవితంలో దేవుడు ఆ మూలుగులకు కారణమైన స్థితిని తొలగించి సంతోషాన్ని అనుగ్రహించునుగాక. ఆమె మొట్టమొదటిగా మనం చూసిన వారమైతే నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదవచ్చు. చాలా పర్యాయములు ఈ వాక్యాన్ని మనం చదువుంటాం. అలాగున అనేక దినములు జరిగిన పిమ్మట ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను.
వారు నిట్టూర్పులైన మూలుగులైన వారికి దేవుని సన్నిధానంతో ప్రార్థన ఎందుకు చేశారు అంటే వారికి పెట్టిన వెట్టి పనులు లేదా కష్టమైన పనులు లేదా వారు చేసిన ఆ యొక్క శ్రమ. చూడండి అక్కడ చెప్తున్న మాట, వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు. ఇంచుమించు వారు ఒకరోజో 1 నెల 2 నెలల కాదు, 430 సంవత్సరాల సుదీర్ఘమైన కన్నీరు. ఏమిటి ఆ అంకెను మనం చెప్పుకుంటుంటేనే చాలా భయంకరమైన స్థితిని మనం చూస్తాం. 430 సంవత్సరాలు వారు కన్నీరు కార్చారు అంటే అసలు ఆలోచించేది. బైబిల్ గ్రంథంలో ఇలాంటి కష్టాలు, నా దేవుడు నీ కష్టాలన్నింటినీ తొలగించి, నీ నిట్టూర్పులు తొలగించి, నీ నోట సంగీతంను పలికించునుగా. ఈ కష్టకాలమైన 430 సంవత్సరములు దేవుడు మోషే ద్వారా వారిని బయటికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇవే కాదు, బైబిల్ గ్రంథం ఇంకా చాలా. బబులోను సామ్రాజ్యంలో 70 సంవత్సరాలు, అలాగే వీరు శోధించబడిన ప్రతిసారి 20 సంవత్సరాలు శోధన తప్పించబడ్డారు. అలాగే మనం చూసిన వారమైతే 38 సంవత్సరాల బెతస్తా కోనేరు దగ్గర పడి ఉన్న రోగి, లేదా 36, 38, 12 సంవత్సరాల రక్తస్రావణ స్త్రీ, 18 సంవత్సరాలు నడుము వంగిపోయిన వ్యక్తి. కాబట్టి ఇవన్నీ కూడా ఒకరోజు వచ్చి 2వ రోజు పోయినవి కాదు. ఈరోజు మన కష్టాలు జనవరి లేదా 1వ తారీఖు రాగానే, ఏమండి నెలకి 1వ తారీఖు రాగానే 5వ తారీఖు దాకా ఈఎంఐలు అంటూ, డోక్రాలంటూ, ఇతర కట్టుకునే హౌస్ రెంట్లు అంటూ, కరెంటు బిల్లు అంటూ, వీటికి కింద మీద పడిపోయి నాయే కష్టాలు, నాయే బాధలు, నాయే శోధనలు, నాయే ఇబ్బందులు అనుకుంటున్నాం. ఇవి నెలకి ఒకసారి వచ్చే 5 రోజులు 6 రోజులు నుండి పోయేవి కష్టాలు. కానీ కొందరి జీవితాల్లో ఈ రక్తస్రావణ స్థితి, నడువు వంగిపోవుట, వీటి కష్టాలు ఆ నెలంతా, ఆ దినములు, ఆ సంవత్సరములంతా కూడా వారు పడుతూ వచ్చారు. కాబట్టి ఆలోచన చేయండి, ఇన్ని సంవత్సరాల వారి కష్ట జీవితంలో దేవుడు వారి నిట్టూర్పును తొలగించాడు, దేవుడు వారిని విమోచించాడు, దేవుడు వారి నోటి నిండా నవ్వు కలగజేశాడు. ఈరోజు వాక్యంతో నీ జీవితంలో కూడా నీ వెట్టి పనులు బట్టి, కష్ట పనులు బట్టి, కష్టపడుతున్న ఆ కష్టాన్ని చూసిన దేవుడు నీ జీవితంలో కూడా నీ బాధను తొలగించి, నిలవ సొమ్మును అనుగ్రహించి, నిలకడ రాబడిని అనుగ్రహించి, నిన్ను దీవించి వర్ధిల్లింప చేయనుగాక. దేవుడు నీ నోటి నుండి నవ్వు కలగ చేయనుగాక, నిన్ను విమోచించునుగాక, నీ కన్నీటి ఆఖరి దశ ఈ రోజుతో ముగించునుగాక. ప్రియమైన దేవుని వాక్యం ఉంటున్న బిడ్డలారా, కాబట్టి నీ ఆఖరి దశ కారణం చాకరియా, వెట్టి పనుల, కష్టాల, నా దేవుడు దాన్ని నజరేయుడైన యేసు నామములో తొలగించుకున్నాడు. ఇక రెండోది మనం ఆలోచన చేస్తే, దేన్ని బట్టంటే వారు అంతగా ఏడవడానికి కూడా శక్తి లేనంతగా నిట్టూర్పు విడిచారు అంటే, రెండోది ఈజీగా మనం చెప్పొచ్చు. 1 సమూయేలు గ్రంథములో హన్నా జీవితంలో జరిగిన విషయాలు నిజమే కదా. గర్భఫలము లేక, ఏమండి, గర్భఫలము లేక వాళ్ళు పడుతున్న ఆ బాధ, ఎల్కానా పెనిన్నాళ్ళకి వద్దంటున్న పిల్లలు కలిగి హన్నాకు మట్టికి బిడ్డలు లేకపోవుట, హన్నాని గొడ్డుమూతు తనమని తన అత్తమామలు హింసించారో, ఇక దేవుని దగ్గరికి వచ్చి మొర్ర పెడుతుంది, ప్రభువా బిడ్డలు లేకపోతే కలిగే బాధ అంతా ఇంత కాదయ్యా, నా బిడ్డ కావాలి, అవసరమైతే నువ్వు నాకు ఇవ్వు, నేను నీకు ఇస్తా అంటూ దేవుని దగ్గర ఒక ఒప్పందం చేసుకుని తీర్మానంతో బిడ్డను కన్నది హన్నా. కారణం ఏంటి తెలుసా? గొడ్డుతనము అనేది చాలా ప్రపంచంలో చాలా భయంకరమైన శ్రమ. కాబట్టి అటువంటి శ్రమను సైతము కూడా దేవుడు మరి ఏడ్చి 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 మూలుగుచుంది. ఆమె మూలుగులు విన్న ఏలి తాగొచ్చిందేమో అనుకుని, ఏమ్మా తాగొచ్చేవేంటి అన్నట్లుగా మాట్లాడాడు. అయినప్పటికీ దేవుడు కార్యం చేశాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రేమ దేవుని పెట్టారా? హన్నా వలె బిడ్డలు లేక బాధపడుతున్నావా? ఏడ్చి ఏడ్చి ఇంక ఏడవడానికి కూడా శక్తి లేక, అయ్యా పెళ్ళి సంవత్సరం కాదు, 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు అంటూ నువ్వు సంవత్సరాలు లెక్కేసుకుంటున్నావా? నా దేవుడు నీకు కార్యం చేయగలడు. నమ్ము, విశ్వసించు. నీ కన్నీటికి ఆఖరి దశ ఈరోజు ముగింపులోనికి రాబోతుంది. ఒకటి కష్టపడుతున్న వారికి దేవుడు
తన కార్యసిద్ధిని గావించి నోటి నిండా నవ్వు కలగజేసి విమోచిస్తాడు. రెండవది, బిడ్డల లేక శోధించబడుతున్న వారికి నా దేవుడి కార్యం చేయబోతుంది. ఇక మూడవది మనం చూస్తున్న వారమైతే యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం. కావున నరపుత్రుడా, నిట్టూర్పు విడువుము, వారు చూచుచుండగా నీ వడుము బద్దలగునట్లు మనోదుఃఖమును నిట్టూర్పుము విడువము అంటున్నాడు. అంటే మనిషి యొక్క పాపము కొరకు చేయవలసిన పని నిట్టూర్పు విడుచుట. ఏడవాలి, కన్నీరు కార్చి మనం చేసిన పాపం ఎంతో మనకే బాగా తెలుసు. కాబట్టి ఒకటి, కష్టపడుతున్న వారికి దేవుడు సంతోషాన్ని ఇవ్వడానికి వారి నిట్టూర్పు చేస్తాడు. రెండు, బిడ్డలు లేని వారికి దేవుడు. మూడోది, పాపము వారి జీవితంలో ఉన్న వారి జీవితంలో నిట్టూర్పు విడమని చెప్తున్నాడు. నేను వారి జీవితంలో పాపాన్ని తొలగిస్తాను అంటున్నాడు. నాలుగోది, విలాప 1:21. విలాప గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ మనం చూసిన వారమైతే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్న మాట, నేను నిట్టూర్పు విడుచుట విని నన్ను ఆదరించువాడు ఒకడును లేకపోయేను. ఆదరించువాడు లేడని చెప్పి నిట్టూర్పు విడుస్తాను. అందరూ ఉన్నారు, కానీ ఓదార్చే చేతులు లేవు. కాబట్టి ఓదార్చువారు, ఆదరణ లేకపోతున్న వారి జీవితంలో నా దేవుడు నిట్టూర్పును తొలగించి సంతోషాన్ని ఇచ్చిన గాక. ఐదవది మనం చూసిన వారమైతే మార్కు సువార్త 7:34, 8-12 వచనం ప్రకారం నశించుచున్న వారిని చూచి యేసు ప్రభువే నిట్టూర్పు విడిచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇంకా మనం చూసిన వారమైతే నశించుచున్న వారిని చూసి నిట్టూర్పు విడిచుంటాం. ఇంకా మనం చూసిన వారమైతే ఏబు గ్రంథం 3:24లో ఏబు తాను చెయ్యని తప్పుకి నిట్టూర్పు విడుస్తున్నాడు. ఇంకా కీర్తన 31:10, మేలు చేసి అది అపార్థముగా మారి నిందించబడతా ఉంటే నిట్టూర్పు విడుస్తున్నాడు. అయ్యా, మేలు చేసి మరీ నేను తిట్టించుకుంటున్నాను అంటూ ఏమంటే అపార్థాలను బట్టి నిట్టూర్పు విడిచే వాళ్ళు కూడా లేకపోతే. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంకా మనం చెప్పుకుంటే ఒకటి, కష్టములో ఉన్నవారి నిట్టూర్పు, బిడ్డల కొరకు నిట్టూర్పు. మూడవది, ప్రజల పాపము కొరకు నిట్టూర్పు. నాలుగవది, ఆదరణ లేని వారికి నిట్టూర్పు. 5, నశించుచున్న వారి కొరకు నిట్టూర్పు. 6వది, చెయ్యని తప్పుకు నిట్టూర్పు. 7వది, మేలు చేసి అపార్థము పొందిన వారి నిమిత్తము నిట్టూర్పు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎవరైనా నీ కన్నీటి యొక్క ఆఖరి దశలో ఉంటే మీ అందరికీ శుభవార్త, నా ప్రభు నీ కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి ఆయన నిట్టూర్పు విడుస్తున్నాడు. ఎవరైతే విమోచన లేక కన్నీటి నిట్టూర్పును అన్నపానములుగా చేసుకొని తింటున్నారో, త్రాగుచున్నారు, అటు వారు అన్నపానములను కొట్టివేసి నా దేవుడు సంతోషాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీ కన్నీటి యొక్క ఆఖరి దశ, మరొక మాట చదువుకుందామా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో నీ కన్నీరు యొక్క ప్రతి బాష్ప బిందువుని తుడిచివేయబోతున్నాను అంటూ దేవుని వాక్యం సెలవిస్తున్నాడు వాగ్దానంగా. ప్రకటన 7:17. ఏలయనగా సింహాస మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. బలో యేసు మహారాజుకి అట్టి దీవెన ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించులాగన ప్రభు సన్నిధానమందు ప్రార్థన చేసుకుందాం. దేవా, నా కన్నీటి యొక్క ఆఖరి దశను నా జీవితంలో రానివ్వకుండా పడుతున్న వేదనకు నీ దీవెన దయచేయమని చెప్పి ప్రభువుని అడుగుదాం. తలవంచి ప్రార్థన ఎక్కువ. పరిశుద్ధుడా, ప్రేమమయ్యా, నీకే వందనాలు. అపారమైన నీ కృపకు స్తోత్రాలు. విన్న వాక్యం బట్టి ఏ విషయంలో మేము నిట్టూర్పు విడుస్తున్నాము, కన్నీటి యొక్క ఆఖరి దశలోనికి వచ్చి చేసేది లేక మోడుగుచు తండ్రి నీ సన్నిధానమందు అగ్గలాడుస్తున్నాము. అట్టి వారికి నీ కృప అనుగ్రహించాము. ఏ విషయాల్లో నిట్టూర్పు విడిచారో ఆ విషయాల్లో నీ బిడ్డలకు కార్యసిద్ధి గావించి మహిమ పొందము. యేసు క్రీస్తు అధికార నామాన్ని వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ రాకడ పర్యాంతము తోడై ఉండును గాక.